హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గింజుపల్లి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. అదేంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ పీవీ. ఒక సంవత్సరం పాటు నెలసర్లు ఆగిపోయిన తర్వాత కనుక మళ్ళీ ఏదైనా బ్లీడింగ్ కనిపిస్తే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ పీవీ అంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మెనోపాజ్ అయిన తర్వాత హార్మోన్స్ తగ్గిపోతాయి కదా. సో ఈ పొర ఏదైతే ఉంటుందో లైనింగ్ ఉంటుంది కదా యూట్రస్ కి వెజైనాకి, ఈ పొర చాలా సన్నగా అయిపోతుంది అనమాట. ఆ సన్నగా అయిపోవటం వలన హార్మోన్స్ లోపం వలన కొంత రాపిడికి గురై కొంత బ్లీడింగ్ అవుతుంది. వెజైనా పీహెచ్ కొంచెం యాసిడిక్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే పైకి వచ్చే ఆర్గనిజమ్స్ ని స్వతహాగానే అవి కిల్ చేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. కానీ ఈ మెనోపాజల్ విమెన్ లో ఇది తగ్గిపోవడం మూలాన వాళ్ళకి అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మూడో కారణం ఏంటి, మనం చెప్పుకున్నాం కదా ఫైబ్రాయిడ్స్ అని. వీటితో పాటు కొన్ని కొన్ని పాలిప్స్ అని ఉంటాయన్నమాట. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక ముఖ్యమైనది క్యాన్సర్. అవి ఎక్కడెక్కడ రావచ్చు? యూటరైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్. అంటే పేషెంట్స్ కొన్నిసార్లు వేరే కారణాలకి మందులు వాడుతూ ఉంటారన్నమాట. వాటి వల్ల కూడా ఉండొచ్చు. ఈ కాలంలో అయితే చాలా మందికి బ్లడ్ థిన్నర్స్ ఉంటున్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం కానీ, లేదంటే ఆల్రెడీ బీపీ షుగర్లు ఉండటం మూలాన ముందే హార్ట్ డిసీజ్ రాకుండా డాక్టర్స్ కొన్ని బ్లడ్ థిన్నర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. వీటి వల్ల కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ రావచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.